ఎలా చూడాలి అంటే తీర్పిచ్చే జడ్జి ఫోన్ ట్యాప్ చేస్తాము అంటే ఏంటి తీర్పు మీద ప్రభావితం చూపించాలనా అలాగే మీడియా సంస్థల అధినేతల ఫోన్లు మంచి జరిగితే మంచి అని చెప్పాము పరిపాలన బాగుంటే బాగుందని చెప్పాము లోపాలుంటే ప్రశ్నించాము అంటే వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసుకొని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనా ఈ ఫోన్ ట్యాపింగ్ చెప్పు చేపదల్లో పెట్టుకునే పరిస్థితి ఆ పార్టీ ఊహించింది అయితే అలాగేమీ జరగలేదు మన నిర్ణయాలు మనం తీసుకున్నాం మన టీవీ మనం ప్రసారం చేయాలనుకున్నా మనం ప్రసారం చేసాం ఏ పార్టీ ప్రచారం చేస్తే ఆ పార్టీ ఏ విధంగా ప్రచారం చేసిందని చెప్పాము ఇచ్చేసాం వాళ్ళు చెప్పు చేతుల్లోకి ఒక మీడియా సంస్థ వెళ్ళే ప్రశ్నే ఉండదు ఎన్టీవీ అయితే అసలు వెళ్ళదు అలాంటి ప్రయత్నం వాళ్ళు మరి ఎందుకు విన్నారో చైర్మన్ గారి ఫోన్లో అయితే తెలియదు కానీ ఏం విన్నారో ఏం సాధించారో శోధించారో తెలియదు కానీ అలా చెప్పు చేతుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు అలా ఉంటే ఒక మీడియా సంస్థ ఇన్నేళ్ళు 18 సంవత్సరాల్లోకి వచ్చాము నిలబడే ప్రశ్నే ఉండదు అవకాశమే ఉండదు ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా సమాచారం ఇస్తున్నారు అనుకున్నా కూడా ఆ సమాచారం ఇస్తున్న వ్యక్తుల ఫోన్ల మీద నిఘా పెట్టుకోవాలి కానీ మన ఫోన్ల మీద ఎవరైనా సమాచారం ఇస్తే రిపోర్టర్లకు ఇస్తారు ఆ బీట్ రిపోర్టర్లు తీసుకొచ్చి దాన్ని వార్తలుగా అమరుస్తారు నేరుగా సంస్థ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి సంస్థ యజమాని ఫోన్లు వినటం ద్వారా వాళ్ళు ఏ విధంగా దీని నుంచి లబ్ధి పొందాలనుకున్నది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా ఉంది కాకపోతే నరేంద్ర చౌదరి గారు అనే వ్యక్తి మీడియా రంగంలో టాప్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో వాళ్ళు ఏమైనా భ్రమపడ్డారో లేకపోతే ఆయన ప్రభావం చేయగలుగుతారు మొత్తం తెలంగాణ సమాజాన్ని తెలుగు రాష్ట్రాలు అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆయన ఫోన్ మీద నిఘా పెట్టారు ఇది ఆశ్చర్యకరమైన విషయంగా కూడా ఉంది ఆయన ఈ ఆఫీసుకు మాత్రమే పరిమితం అవుతారు ఈ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటారు వేరే వ్యవహారాలు కూడా ఒకన్నిటి కూడా రాజకీయ నాయకులతోటి కలిసి ఉండటం తిరగటం ఇలాంటివి కూడా దూరంగా ఉంటారు ఈ విధంగా వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే అది అయ్యే పని కాదు కానీ ఫోన్ ట్యాప్ చేసి చెప్పు చేతిలోకి అసలు వచ్చే పరిస్థితి లేదు అక్రమాలు అన్యాయాలు దందాలు సెటిల్మెంట్లు చేసే వాళ్ళనైతే వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సంధ్యా శ్రీధర్ అనే వ్యక్తి ఆయన మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఆయన తోటి రకరకాల గొడవలు ఉన్నాయి అలాంటి వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేసి ఏదో పంచాయతీ చేసి ఏదో వ్యక్తికి ఎంతో డబ్బులు ఇచ్చారని చెప్తా ఉన్నారు అలాంటి వాళ్ళు దొరుకుతారు చేతుల్లోకి వస్తారు చెప్పుల్లోకి వస్తారు ఎక్కడికైనా పెట్టుకుంటారు మల్లాని చైర్మన్ గారి దగ్గర ఏముంటుందని వాళ్ళు ఆశించారో తెలియదు కుట్ర చేయాల్సిన అవసరం లేదు ఒక పార్టీ అవతల పక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు పార్టీల కంటే గొప్పవాళ్ళు ఎలా అవుతారు అనే విషయం తెలుసుకోవాలి ఈ ట్యాపింగ్ అంతా చేసే బదులు ప్రభుత్వం మీద ప్రజల్లో ఇంత వ్యతిరేకత మా మీద వస్తూ ఉంది 10 లక్షల రూపాయలు దళిత బంధు అనే స్కీమ్ కింద ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఒక పథకానికి 10 లక్షల రూపాయల నగదు ఇచ్చిన చరిత్ర లేదు అలాంటి 10 లక్షల రూపాయలు ఇచ్చే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం దారుణంగా ఓడిపోయింది ఆ దళిత బంధు ప్రవేశపెట్టిన నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ గెలవలేకపోయింది అంటే ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అమలు చేస్తున్న విధానాల్లో లోపాలను గుర్తించుకోవాల్సిన ప్రభుత్వం వెనకటికి ఎవరు అన్నారంట ధైర్యం ఉన్న వాళ్ళందరూ కూడా నా చుట్టూ పడుకోండి అని అంటే ఇతనికి భయము వాళ్ళందరూ చుట్టూ పడుకుంటే రక్షణ కల్పించుకుందాం అనుకున్నారు అలాగే గత ప్రభుత్వం ఎవరైతే కనుక శత్రువులుగా ఉన్నారని భ్రమించిందో ఆ భ్రమల్లో ఉన్న శత్రువులు అనుకున్న వాళ్ళందరినీ కూడా ఈ ట్యాపింగ్ ద్వారా వీక్ చేస్తే తను ధైర్యంగా ఉండొచ్చు అని అనుకుందో ఏమో కానీ తెలియదు కానీ అనైతిక చర్యల ద్వారా ఏమీ సాధించలేకపోయింది అధికారంలోకి రావడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నం ఏది ఈ ట్యాపింగ్ ద్వారా సాధించలేకపోయింది హైదరాబాదు జంట నగరాలు ఒక రకంగా తీర్పిచ్చాయి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక రకంగా తీర్పిచ్చింది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ తోటి ఆ పార్టీ ఏమీ సాధించలేకపోయింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రజల తీర్పును గౌరవించాలి ప్రజల మన్నలు పొందడానికి ప్రయత్నించాలి కానీ ఫోన్ ట్యాపింగ్లతోటి అనైతికంగా ఇలాంటి కార్యక్రమాలు దిగి అధికారంలోకి వస్తామనో లేకపోతే అధికారంలోనే శాశ్వతంగా ఉంటామనే భ్రమలు మాత్రం ఏ ప్రభుత్వానికైనా కానీ ఈ ఎపిసోడ్ కనిపిపోతుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం శాంతి భద్రతల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ వ్యవహారాన్ని నిర్దేశించుకున్న చట్టాలకు లోబడి మాత్రమే చేయాల్సిన దాన్ని విచ్చలవిడిగా నిబంధనలన్నీ కూడా పక్కన పెట్టేసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని కూడా పక్కకు నెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలు రాసేసుకొని ఎవరు ఇల్లు కావాలంటే వాళ్ళ ఇంటి దగ్గర వ్యాన్ పెట్టడం అక్కడ ఉన్న టవర్ నుంచి సిగ్నల్స్ తీసేసుకోవటం వాళ్ళ ఫోన్లు వినటం వాళ్ళ మెసేజ్లు చూడటం ఇవన్నీ కూడా చాలా చేశారు మనకి ఈ కేసు బయటపడిన కొత్తల్లో నల్గొండ జిల్లాలో జరిగినట్టు ఒక వ్యవహారం వచ్చింది ఈ మొత్తం టీంలో ఒక కానిస్టేబుల్ ఉన్నాడు ఆ కానిస్టేబుల్ ఈ వ్యవహారంలో ఎవరో ఒక లేడీ ఫోన్ ట్యాప్ చేశాడు ఆమె ఫోన్ కాల్ రికార్డు తీసుకొని ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు ఆమెతో పాటు ఇంకొంతమంది మహిళలను కూడా బ్లాక్మెయిల్ చేసినట్టుగా వచ్చింది అంటే ఒక నేరం జరిగితే ఆ నేరం పక్కన నేరం ప్రవృత్తి ఉన్న వ్యక్తులు కూడా ఆ నేరం తాలూకా ఉద్దేశాలను వంటపట్టించుకొని వాళ్ళకు తోచిన పద్ధతిలో వాళ్ళు నేరాలు చేశారు అంటే ఇది మొత్తం అనైతికంగా జరిగింది ఒక ప్రభుత్వం చేయకూడని పని అంతా కూడా అప్పుడు జరిగినట్టుగా మేము బేసిక్గా ఈ అఫిడవిట్ పట్టే మాట్లాడుకుంటున్నాం మనకు సంబంధించిన వ్యవహారం కూడా కేవలం నిన్న సిపి హైదరాబాద్ హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ మీదనే మాట్లాడుకున్నాం ఈ దర్యాప్తులో ఈ అఫిడవిట్లో ఇంకా లోతుగా
డీటెయిల్గా ఏ అంశాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది మనకు తదుపరి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మనం మాట్లాడుకునే జరిగే చర్చ అంతా కూడా కేవలం అఫిడవిట్ మీద మాట్లాడుతున్నాం. ప్రభాకర్ రావును శ్రవణ్ కుమార్ రావును కూడా పట్టుకొస్తే వాళ్ళ తర్వాత నెక్స్ట్ స్టెప్కు ఈ దర్యాప్తు వెళ్తుంది. కాబట్టి అక్కడి నుంచి మొత్తం వ్యవహారం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అప్పుడు ఈ కేసుకు ఎండ్ కార్డు పడే అవకాశం ఉంటుంది. దేవి అంటే చంద్రశేఖర్ ఇక్కడ వీళ్ళిద్దరి కోసం వెయిట్ చేసే కంటే ట్యాపింగ్ ఆదేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకే నివేదించింది. దీన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విచారణ జరుగుతుంది. మనం అనుకున్నాం మార్చి 12న ప్రణీత్రావు ఫస్ట్ అరెస్ట్ అయ్యారు. ప్రణీత్రావు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వందల సాక్ష్యాలని తిరిగి సమీకరించడం, కొత్త సాక్ష్యాలను పట్టుకోవడము, ఇదంతా కూడా సిట్ చేస్తూనే ఉంది. ఒక పోలీసు వ్యవస్థ అనేది పవర్ఫుల్ మన దేశంలో, మన రాష్ట్రంలో. కానీ ఈ పోలీసు వ్యవస్థకు పేరుంది. రాజకీయ జోక్యం లేకుండా ఒక నేరం జరిగిన వ్యవహారంలో ఈ పోలీసులకు బాధ్యత అప్పచెప్తే దాని అనుపానాలు మొత్తం కూడా పీసుగా పోలీసులు సేకరించి ముందు పెట్టగలరు. అంత సామర్థ్యం మన పోలీసులకు ఉంది. అలాగే రాజకీయ జోక్యం లేకుండా ఉన్నప్పుడు మాత్రం ఇది సాధ్యమైంది. ఇప్పుడు రాజకీయ జోక్యం ఏమీ లేదు. ప్రభుత్వం వాళ్ళకి సిట్టుకు స్వేచ్ఛ ఇచ్చింది. ఏం జరిగిందో తేల్చమని ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ సిట్టు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ఆయనకి మంచి పేరుంది. గత 10 ఏళ్లుగా ఆయన్ని పక్కన పెట్టేశారు. ఆయన నిజాయితీపరుడుగా పేరుంది, నికార్సైన మనిషిగా పేరుంది, ఆయన రూల్ మైండెడ్ మనిషిగా పేరుంది. అలాంటి వ్యక్తి చేతిలో పెట్టింది. కాబట్టి మొత్తంగా అసలు ఏం జరిగిందనేది బయటకు వస్తే అంతిమంగా కోర్టు ముందుకెళ్ళేటప్పటికీ ఆధారాల రూపంలో కానీ అఫిడవిట్ రూపంలో కానీ ఏమి వెళ్ళింది అనేది చూస్తే ఈ కేసు మొత్తం స్వరూపం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసుల దర్యాప్తులో ఎటువంటి లోటుపాట్లు ఉండే అవకాశాలు అయితే లేవు. దర్యాప్తులో తేలిన అంశాలన్నీ కూడా కోర్టు ముందుకు వస్తాయా లేదా, ఆ దర్యాప్తులో ప్రమేయం ఉన్న వాళ్ళుగా తేలిన వాళ్ళందరూ కూడా ఈ ఎఫ్ఐఆర్లో ఫైనల్గా వస్తారా లేదనేది తర్వాత విషయం. ఎవరి అవసరాలకు తగ్గట్టుగా ఆ కేసుల్లో వ్యవహరించే అవకాశాలు ఉంటాయి ఆ ప్రభుత్వాలకు. కాబట్టి ఎవరిని చేర్చాలి, ఎవరిని ఉంచకూడదు అనే విషయాలు ఉంటాయి. కాబట్టి దాని జోలు మనం ఇప్పుడు దాన్ని ప్రస్తావించకపోవడమే మంచిది. మొత్తానికైతే దర్యాప్తునైతే నికార్సుగా ప్రభుత్వం చేయించుకోవాలని మాత్రం అర్థమవుతోంది. ఎందుకంటే సిట్ వేశారు కాబట్టి సిట్లో కూడా సమర్థులైన అధికారులు ఉన్నారు. కాబట్టి ముందు నిజం తెలుసుకుంటే ఆ నిజానికి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ అవసరాలను బట్టి దాన్ని మాడిఫికేషన్ చేసుకోవడం, ఇంకోటి చేసుకోవడం, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా కోర్టు ముందు పెట్టడం, ఎవరైతే ప్రమేయం ఉందో వాళ్ళందరూ కూడా దోషులుగా నిలబెట్టడం లాంటి కార్యక్రమాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దర్యాప్తులో అయితే మాత్రం ఎటువంటి లోపాలు ఉండటానికి ఎక్కువ ఛాన్స్ ఉందని మన అనుభవాన్ని బట్టి అయితే చెప్పుకోవచ్చు. దేవి సరే, పొలిటికల్ లీడర్సు, అపోజిషన్ లీడర్సు, లేకపోతే వ్యాపారవేత్తలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటి వరకు చాలా మంది జడ్జిల ఫోన్లు ట్యాప్ జరిగిందని, కానీ వెలుగులోకి వచ్చినవి శరత్ న్యాయమూర్తి భార్య ఫోన్ ట్యాప్ అయినట్టు. అంటే ఇది మహిళల భద్రతకు సంబంధించిన అంశం కాదా? ఖచ్చితంగా. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఈ అఫిడవిట్లో హైకోర్టుకి సిపి ఇచ్చిన వివరాలు పరంగా మనం చూస్తే 45-44 పేర్లు కనిపించినాయి. ఎవరెవరు పొలిటికల్, అలాగే వ్యాపార వ్యవస్థలవి, మనం చెప్పుకుంటాం మన చైర్మన్ గారివి, ఈ మీడియా సంస్థలవి, అలాగే మిగతా నాయకులందరూ అన్ని పేర్లు లెక్కేస్తే 44-45 ఉన్నాయి. అంటే కోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది, అది విలువైనది. కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో వివరాలను పోలీస్ శాఖ ద్వారా బయటకు వచ్చాయి. అంటే పోలీస్ శాఖ హైకోర్టుకి కాన్ఫిడెన్షియల్గా ఇచ్చిన అఫిడవిట్ని పూర్తి స్థాయిలో బయటపెట్టడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే కోర్టు కూడా తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. మాకు ఇచ్చిన పేపర్లు మొత్తం తీసుకుపోయి మీరు మీడియాకి ఇచ్చారనేది. అంటే పూర్తి సమాచారం ఇచ్చారని నేను అనుకోవట్లేదు, కొంత హైడ్ చేసి ఉండొచ్చు. ఎంతవరకు అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు బయటికి తెలిస్తే బాగుంటుందని పోలీసులు భావించారో అంతవరకు మాత్రం వివరించినట్టుగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న సంఖ్యను బట్టి. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నట్టు కానీ ఇంతకుముందు వచ్చిన వార్తల్లో కానీ చాలామంది జడ్జీల ఫోన్ల మీద నిఘా పెట్టారు, ట్యాప్ చేశారన్నారు. చాలామంది సినీ ప్రముఖుల మీద కూడా నిఘా పెట్టారు, సినిమా హీరోయిన్ల మీద కూడా నిఘా పెట్టారని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా ఈ అఫిడవిట్లో ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం రాలేదు. కాబట్టి ఇంకా ఈ అఫిడవిట్లో బయటికి రాని విషయాలు కూడా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అలాగే అఫిడవిట్ రూపంలో ఇవ్వకుండా ఇంకా దర్యాప్తు సంస్థ దగ్గర ఇంకొంత సమాచారం ఉంచుకొని కూడా ఉండవచ్చని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే పూర్తి సమాచారాన్ని బయట పెట్టడం ద్వారా ఆ వివరాలన్నీ బయటికి వెళ్తే ఈ కేసులో ఉన్న వాళ్ళని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళందరూ కూడా సీనియర్ పోలీస్ అధికారులు. ప్రభాకర్ రావుకు 60 ఏళ్ల అనుభవం ఉంది పోలీస్ శాఖలో. కింద స్థాయి నుంచి పైకి వచ్చిన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు లాంటి ఏమాహేమీలు ఉన్నారు. వీళ్ళందరికీ తిమ్మిని పంపిణీ చేసే శక్తి ఉంది. వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఆ ఆధారాలను మటుమాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దర్యాప్తుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు పూర్తయ్యే వరకు కూడా పోలీస్ శాఖ కానీ దర్యాప్తు సంస్థ కానీ బయటకు పెట్టకపోవడాన్ని మనం గతంలో అనేక కేసుల్లో చూసాం. కాబట్టి ఇప్పుడు అఫిడవిట్ ఇచ్చిందే ఫైనల్ కాదు. ఇంకా ఈ కేసులో సిట్టు
దృష్టికి వచ్చిన విషయాలు చాలా ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఆ మిగతా ఈ వివరాలను ఆయన చెప్పే వివరాలతో కలుపుకొని మరొకసారి కూడా ఈ కేసులో అఫిడవిట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ నెల 23కి ఈ కేసును హైకోర్టు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ వాయిదా రోజు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా అర్థమవుతుంది. హైకోర్టు నేరుగా జోక్యం చేసుకుంది కాబట్టి, దీన్ని సుమోటోగా తీసుకుంది కాబట్టి, హైకోర్టు పర్యవేక్షణ కూడా ఈ కేసు దర్యాప్తులో ఉంటుంది కాబట్టి పోలీసులు అటు ఇటుగా వ్యవహరించడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ప్రభాకర్ రావుని ఏ విధంగా తేయడానికి పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తున్న దాని మీదనే అందరి దృష్టి ఉంది. ప్రభాకర్ రావు అనేది మెయిన్ కింగ్ పిన్ కాబట్టి, ఆ కింగ్ పిన్ వినుకున్న ఆ కింగ్ ఎవరనేది తేలాల్సింది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ఆయన చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారన్న దాని మీదనే మొత్తం ఆసక్తికరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవి, అంటే చంద్రశేఖర్, ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పటి వరకు ఉన్న చార్జ్ షీట్లో పేర్కొంది దాదాపు 3000 ఫోన్లు ట్యాప్ చేశారని. సో ఇందులో సెలబ్రిటీలు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, అలాగే మీడియా సంస్థల అధినేతలు ఉన్నారు, అపోజిషన్ లీడర్స్ ఉన్నారు. ఓవరాల్గా ఈ కేసు తీవ్రత పెరగడానికి ఇక అదనపు సెక్షన్స్ ఏమైనా నమోదు చేసే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఆల్టర్ అవుతూనే ఉంటాయి. దర్యాప్తు జరిగే కొంది, షార్ట్ షీట్లు వేసే కొంది, సాక్ష్యాలు దొరికే కొంది, సాక్షులుగా ఉన్న వాళ్ళని బట్టి సెక్షన్లు ఆల్టర్ చేస్తూ ఉంటారు. మొదట ఒక కేసుని అనుమానాస్పదం కేసుగా నమోదు చేయొచ్చు, తర్వాత ఆధారాలు దొరికిన తర్వాత అది రూఢి అయిన తర్వాత అదే నిజమని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కేసు అంతిమంగా వచ్చే వరకు కూడా, కోర్టు ముందుకు ఛార్జ్షీట్ వేసే వరకు కూడా కేసులో రకరకాల ఇప్పటికే కొన్ని ఛార్జ్షీట్లు వేశారు, ఇంకా ఛార్జ్షీట్లు వేస్తారు కాబట్టి ఆ ఛార్జ్షీట్లు వేసే కొద్దీ వచ్చిన సమాచారాన్ని బట్టి ఛార్జ్షీట్లు వేయటం, అదనపు సమాచారంతో అదనపు ఛార్జ్షీట్లు వేయటం కూడా మనం చూసాం. కాబట్టి ఈ మొత్తంలో ఇప్పటికే ఆగిపోయినట్టు కానీ, ఇప్పటికే ఫైనల్ అయినట్టుగా కానీ మనం భావించడానికి లేదు. ప్రభాకర్ రావు అనే అతను దొరకాలి, అతను దొరికితే కానీ దీనికి సూత్రధారు ఎవరో తెలియాలి. కాబట్టి ఆయన తెలిసిన తర్వాత ఇప్పుడు వరకు వేసిన ఈ సెక్షన్లన్నీ కూడా ఇవే ఫైనల్ అవుతాయా, లేకపోతే ఇంకా దీంట్లో ఛార్జ్షీట్ ఉంటాయా, ఇంకా దీంట్లో ఇంకెవరన్నా ప్రభాకర్ రావు ఇంకెవరన్నా పేర్లు చెప్పొచ్చు. ఈ డిపార్ట్మెంట్లో ఈ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్లే కాదు, ఇంకా నాకు అదనంగా శాఖలో సహకరించిన వాళ్ళు ఉండొచ్చు అని చెప్తే వాళ్ళ పేరు కూడా ఛార్జ్షీట్ ఉంటుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం, పోలీస్ శాఖలో ఉండే సీనియర్ ఆఫీసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు, ఆయన ఫోన్ కూడా అప్పట్లో శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది. అలాగే ఏఆర్ శ్రీనివాసు, ఆయన కూడా డీసీపీగా పనిచేశారు, ఏసీబీలో పనిచేశారు, వివిధ స్థాయిలో వివిధ హోదాల్లో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఏఆర్ శ్రీనివాస్ ఫోన్ చేశారు, ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయింది. అంటే పోలీసుల నుంచి ఎలాంటి ముప్పుని అప్పటి ప్రభుత్వం ఊహించిందో, అంచనా వేసిందో, ఆశించిందో తెలియదు, వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సహజంగా ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రభుత్వంలో ఉండే అధికారులు కానీ వాళ్ళందరూ కూడా రకరకాలైన అభిప్రాయాలతో ఉంటారు. కొంతమంది ప్రభుత్వానికి పూర్తిగా సాగిలపడిపోయి ప్రభుత్వం ఏది చెబితే అది కరెక్ట్ అనేవాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రభుత్వం తీసుకునే విధానాలను వ్యతిరేకించే ఉంటారు. అంటే బహిరంగ కాదు, లోపల వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ మీద నిఘా పెట్టి ప్రభుత్వాలు సాధించింది ఏమీ లేదు. మనం చూస్తున్నాం, మనం చేసినంతవరకు 83లో తెలుగుదేశం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వం వస్తుంది, అధికారులు వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళే పోతా ఉన్నారు. అంటే అధికారుల మీద నిఘా పెట్టడం ద్వారా ప్రభుత్వం తన వ్యతిరేకత నుంచి తప్పించుకోలేదనేది చాలా ఎలక్షన్ నిరూపించినాయి. కాబట్టి ఐపీఎస్ అధికారులు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రోనాల్డ్ రాసు, సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాసు, ఆయన ఫోను, దివ్య అనే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్, ఆమె ఫోను, వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. మీరు చెప్పినట్టుగా ఈ 3000 ఫోన్లు, 3300 ఫోన్లు అనేవి కూడా అంతిమంగా దర్యాప్తు తేలిన తర్వాత ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇది వేలాది పేజీలతో కూడుకున్న వ్యవహారం ఉంటుంది దర్యాప్తు సంస్థలు ఇచ్చేవి. కాబట్టి దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి వ్యక్తి ఫోన్లో ట్యాప్ చేయడం ద్వారా వీళ్ళు ఏం ఆశించారు అంటే చంద్రశేఖర్, ఇక్కడ సిస్టమ్ సరిగా పనిచేయనప్పుడు, అలాగే సిస్టంలో లోపాలు ఉన్నప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి, మొట్టికాయలు వేస్తుంది, కొన్ని సంచలనాత్మక తీర్పులు ఇస్తుంది. కానీ అలాంటి తీర్పులు ఇచ్చేటువంటి అనేక మంది జడ్జిల ఫోన్లు ట్యాప్ జరిగినట్టుగా ఎన్టీవీ దగ్గర పక్కా సమాచారం ఉంది. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం, దేశ భద్రత కోసం ఏర్పాటు చేసిన నిఘా సంస్థల్ని తమ అదుపులోకి తీసుకొని స్వపక్షం కాదు, విపక్షం కాదు, ప్రతి ఒక్కరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆఖరికి సిస్టంలో లోపాలను ఎత్తి చూపి సంచలనాత్మక తీర్పులు ఇచ్చేటువంటి న్యాయమూర్తుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, వారి భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఎన్టీవీ దగ్గర పక్కా సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యర్థులు ఎలా దెబ్బతీయాలన్న కుట్ర, ఇవే లక్ష్యాలతో చేసినట్టుగా కూడా అనేక విశ్లేషణలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మాస్టర్ మైండ్గా ఉన్నటువంటి ప్రభాకర్ కావచ్చు, అలాగే శ్రవణ్ రావు కావచ్చు, అమెరికాలో ఉన్నారు. ఇంటర్పోల్ సహాయంతో
మరి నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇచ్చారు. వీళ్ళు వస్తే అసలు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు, వీళ్ళకి అటువంటి అధికారం ఎవరిచ్చారు, ఎవరు ఆదేశించారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి? ఇంత వ్యవస్థను, అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి అసలు కింగ్ పింగ్ ఎవరో తెలిపోతుంది. దీనికి సంబంధించి ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఇందాక కూడా చెప్పాను, ప్రభుత్వాలు సరిగా పనిచేయనప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి, మొట్టికాయలేస్తాయి, సిస్టమ్ను కరెక్ట్ చేస్తూ ఉంటాయి. అటువంటి తీర్పులు ఇచ్చే జడ్జీలు చాలా మంది ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ఎన్టీవీ దగ్గర పక్కా సమాచారం ఉంది. దీని మీద ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు తీర్పులు ఇచ్చి వ్యవస్థలో కరెక్ట్ చేసే జడ్జీలే ఈ కేసులో బాధితులుగా మారిపోయిన పరిస్థితి చూసాం. ఏ అంశాలను ఆశించి ఆయన ఫోన్ ట్యాప్ చేశారనేది దర్యాప్తు సంస్థ తేలాల్సి ఉంది. ఇది కూడా తీవ్రమైన అంశంగానే పరిగణించవచ్చు. వ్యక్తుల జీవితాలకు చొరబడటం అనేది ఏ రకంగా కూడా ప్రాథమిక సూత్రాల ప్రకారం కరెక్ట్ అయింది కాదు. అది తీవ్రమైన నేరంగా రాజ్యాంగం పరిగణిస్తుంది, చట్టాలు పరిగణిస్తున్నాయి. కాబట్టి వ్యక్తిగత విషయాల్లో, వ్యక్తిగత గోప్యత విషయంలో మన దేశంలో చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ విషయం మీద ఆ జడ్జి పూర్తి ఆధారాలు అందిన తర్వాత ఆయన కూడా వ్యక్తిగతంగా ఈ కేసులో మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఆయన కూడా మూవ్ అవుతాడు. ఈ ప్రభుత్వం ఏం ఆశించింది, ఆయన ఫోన్ ట్యాప్ చేసింది, ఆయన భార్య ఫోన్ ట్యాప్ చేసింది అనే విషయం కూడా తెలుస్తుంది. ఒకవేళ అలాంటి ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా ఆ పలాని వ్యక్తులు ఎవరైతే ఫోన్ ట్యాప్ చేశారో ఆ వ్యక్తులు ఏదైనా నేరాలకు పాల్పడితే వాళ్ళని పట్టుకొచ్చి చట్టం ముందు నిలబడి ఉంటే అదొక రకం, అది కూడా తప్పే. దర్యాప్తు సంస్థలు అనేవి కూడా తమకున్న నిర్దేశించిన నిబంధనల ప్రకారం మాత్రమే దర్యాప్తు చేయాలి, కానీ అనైతికంగా ఏది చేయడానికి వీలు లేదు. దాని చట్టాలు కూడా పర్మిట్ చేయవు. ఇది అనైతికం, చట్టం పర్మిట్ చేయని ఫోన్ ట్యాపింగ్. కాబట్టి దీని ద్వారా వాళ్ళు సమాచారం తెలుసుకొని ఏం ఆశించారో ఏం సాధించారో తెలియదు. కానీ ఈ వ్యవహారంలో మాత్రం జడ్జీల జోలు వెళ్ళడం ద్వారా ఏ జడ్జీల జోలు వెళ్ళారని ఇంకా రావాల్సి పేరు ఈరోజు ఒక జడ్జి పేరు వచ్చింది, ఒక జడ్జి భార్య పేరు మాత్రం వచ్చింది. కాబట్టి మిగతా వివరాలు కూడా తెలియాలి. తెలిసిన తర్వాత ఈ కేసులో తీవ్రతను మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిన వ్యక్తులు మొత్తం కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఇది కూడా ఈ వ్యవహారాన్ని కూడా ధృవీకరిస్తుంది. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కొత్త ప్రభుత్వం రావడం వల్ల ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. లేకపోతే ఈ వ్యవహారం అసలు ఇప్పటికీ బయటకు వచ్చేది కాదు, ఇప్పటికీ కొనసాగి ఉండేదేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి ఆ టెక్నాలజీని ఎవరైతే తమకు టార్గెట్గా అనుకున్నారో వాళ్ళ దగ్గరకు పెట్టేసి ఆ ఆఫీసుల పక్కన ఆఫీసుల అద్దెకి తీసుకొని ఆ ఆఫీసుల పక్కన వెహికల్స్ పార్కింగ్ చేసి ఆ పార్కింగ్ చేసిన వెహికల్స్ నుంచి ఆ సిగ్నల్స్ను జామ్ చేసి ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని అంతా తెలుసుకొని ఆ సమాచారంతో ఏం సాధించారని తెలియదు. రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలనుకుంటే, రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న ఆయన భద్రతను దెబ్బతీయాలనుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అనుకోవచ్చు. అంటే నిష్ప్రయోజనమైన ట్యాపింగ్ను ఎన్నుకున్నట్టుగా ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆ ప్రభుత్వం పాటించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ రకంగా కూడా వాళ్ళు ప్రయోజనాన్ని సాధించలేకపోయారు అనేది అర్థమవుతుంది. ఒక రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనం తిరిగి అధికారంలోకి రావడం లేదా అధికారం నిలబెట్టుకోవడం కోసమే పనిచేస్తుంది. అది మనసా వాచా కర్మణ, దాంట్లో తిరిగే లేదు. దాంట్లో వేరే ఆర్గ్యుమెంట్ కూడా ఉండదు. ఏ ప్రభుత్వం కూడా కొంతమంది నాయకులు చెప్తారు రాజకీయాలకు వచ్చింది మేము సన్యాసం తీసుకోవడానికా అని. ఖచ్చితంగా సన్యాసం తీసుకోవడానికి కాదు, అధికారం కోసం వస్తారు. ఏ స్థాయిలో ఉన్న నాయకుడు ఆ స్థాయిలో పదవులు పొందడానికే చూస్తారు. సీఎం కావాలనుకున్న అతను సీఎం పదవి మీద కన్నేస్తాడు. రాష్ట్రాన్ని ఏలాలనుకున్నాడు, రాష్ట్రాన్ని ఏళ్తాడు. కాబట్టి ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఏం చేసినా కానీ ఈ ట్యాపింగ్లో అబాసు పాలైంది. దోషిగా నిలబడటానికి ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా దోహదం చేస్తున్నాయని మాత్రం అర్థమవుతుంది. కానీ ఆ ట్యాపింగ్తో తాత్కాలికంగా అప్పుడు ఏదైనా ప్రయోజనాన్ని ఆ పార్టీలు పొందాయో లేదో మనకైతే తెలియదు. కానీ పార్టీ అనుకున్న విధంగా అధికారంలోకి రాకపోయింది కాబట్టి దానివల్ల ఆ పార్టీకి ఉపయోగం జరగదని చెప్పొచ్చు. ఇప్పుడు జడ్జీలు కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరన్నట్టుగా కోర్టు పర్యవేక్షణలో జరిగే ఈ దర్యాప్తు మీద నికార్సుగా మొత్తం వ్యవహారాన్ని కూడా బయటపడితే దోషులు ఎవరు, ఆ దోషులు వెనుకున్న అసలు దోషులు ఎవరని కూడా తెలిసే అవకాశం ఉంటుంది. దేవి, అంటే ఈ ఓవరాల్ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ని కనుక తీసుకుంటే మీ ఫోన్ ట్యాప్ అయిందో నా ఫోన్ ట్యాప్ అయిందో అని ప్రజలు ఒక అభద్రతా భావానికి లోనే అవకాశం లేదా? చాలామంది నాయకులు కూడా ఈ వ్యవహారం వచ్చిన తర్వాత నా ఫోన్ ట్యాప్ చేశారు, నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. ఇప్పుడు అఫిడవిట్లో ఉన్న పేర్లలో బయటకు వచ్చిన పేర్లో చూస్తే అలా చెప్పుకున్న వాళ్ళ పేర్లు చాలా కూడా బయటికి రాలేదు. కాబట్టి చూడాలి పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత వాళ్ళు వేసే ఛార్జ్షీట్ను బట్టి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినాయి ఎందుకైనా తెలిసే అవకాశం ఉంటుంది. దేవి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ చంద్రశేఖర్. మీ వ్యవస్థ మూలాలను దెబ్బతీసేలా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. తరతమ భేదం లేకుండా స్వపక్షం నుంచి విపక్షం వరకు ప్రతి వాళ్ళ ఫోన్లు సిస్టమ్ అంతా కూడా తమ
కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అయితే ఇందులో మాస్టర్ మైండ్స్గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్, శ్రవణ్ రావు వీళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు. వీళ్ళిద్దరు వస్తే అసలు ఎవరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఎవరు ఆదేశించారు, ఎవరి కంట్రోల్లో ఇదంతా కూడా జరిగిందనేది మాత్రం తేలాల్సిన అంశంగా ఉంది. షార్ట్ బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి.